రాష్ట్రమంతా వైసీపీ మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఎక్కడ చూసినా మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతుందన్నారు. వేదవతి ప్రాజెక్టును పూర్తి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. 2008లో వైఎస్ఆర్ శిలాఫలకం వేస్తే అదే ప్రాజెక్టుకు జగన్ మరో శిలాఫలకం వేశారు. ఈ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం అన్నారు షర్మిల. ప్రాజెక్టు కట్టి ఉంటే 80,000 ఎకరాలకు సాగునీరు వచ్చి ఉండేదన్నారు. రైతును వైఎస్ఆర్ రాజును చేస్తే వైసీపీ హయాంలో రైతు అప్పుల పాలయ్యారని ఎద్దేవా చేశారు. కాదు, మీ బిడ్డల భవిష్యత్తు వాళ్ళ తరలాతలు కూడా మార్చే ఆయుధము మీ చేతిలో ఉన్న ఓటు. అందుకే మంచి వాళ్లకు ఓటేయండి అని అడుగుతున్నాం. ఒకవైపు ఇక్కడ బీజేపీ నిలబడుంది, ఇంకోవైపు వైసీపీ నిలబడుంది, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నిలబడుంది. బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉంది. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసింది? ఒక్క రకంగానైనా మేలు చేసిందా? ప్రత్యేక హోదా 10 సంవత్సరాలైంది బీజేపీ పార్టీ ఇస్తానని చెప్పి. ప్రత్యేక హోదా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ కట్టలేదు బీజేపీ పార్టీ. మనకు రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఏం చెప్పింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరము. ఎన్నొచ్చాయన్నా? 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చుండాలి. మరి ఆదోనిలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు? ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు? కనీసం 1 కోటి మందికి వచ్చినాయా? 10 లక్షలు వచ్చినాయా అంటే సున్నా, గుండు సున్నా. బీజేపీ పార్టీ ఏం చేసింది? రైతులకి రెట్టింపు దుగనం చేస్తానన్నారు కదా, ఆదాయం అయిందా అన్నా?